అమ్మా, దేవుడుంటే కనిపించడే? నీకు కోపం వస్తుందా? ద్వేషం కూడా వస్తుందా? ప్రేమ కూడా వస్తుందా? మరి ఇవి కనిపించవే, కానీ ఆ ఫీలింగ్స్ని మనం అర్థం చేసుకుంటాం కదా. అలానే ఆయనకు ఒక 4 చేతులు ఉంటాయనో 4 తలకాయలు ఉంటాయనో ఎక్కడా చెప్పలేదు. కానీ జ్ఞానం, బల, శక్తి, వీర, తేజస్సు అని 6 గుణాలు ఉంటాయి. ఇవి ఎవరిలో అయితే ఉంటాయో వాడే పరమాత్మ అని కన్ఫర్మ్ చేసింది ఇది భగవద్గీత. ఇలా వెలుతురు నుంచి దీపము, వాసన నుంచి పుష్పాన్ని ఎలా అయితే మనం గుర్తిస్తామో ఆయన గుణాలను బట్టి ఆయన భగవంతుడు అని తెలుసుకోవాలి. శిశుపాలను చంపినప్పుడు కృష్ణుడు విశ్వరూపం చూపిస్తాడు, జ్ఞాననేత్రంతో చూస్తాడు ధృతరాష్ట్రుడు. సరే, ఎటు తిరిగి నేత్రాలు వచ్చాయి కదా, నీ పిల్లల్ని చూస్తావా అని అడుగుతాడు కృష్ణుడు. ఛీ, నిన్ను చూసిన రూపంలో ఆళ్ళనా చూడటం, నాకు వద్దు, నిన్ను చూసిందే చాలు స్వామి అని అంటాడు ధృతరాష్ట్రుడు. సో అలా జ్ఞాననేత్రం ఉంటే తప్ప ఆయన కనిపించడు. కానీ ఈ వాసన లేకపోతే వెలుతురు బట్టి ఎలా అయితే దీపము, పుష్పాన్ని మనం గుర్తిస్తామో, చాలామంది వాసన అయితే ఉంటుంది, వెలుతురు అయితే ఉంటుంది, కానీ భగవంతుడు లేడు అని వాదిస్తారు. ఎవరైతే గుర్తిస్తారో వాళ్ళకి కనిపిస్తాడు.